ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే వెనక్కి తిరిగి తప్పకుండా మనం ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉన్నది. అందులో నేను ప్రతిపాదించేది ముందుగా గౌరవ పెద్దలు రాంబాబు గారికి, వినోద్ గారికి, ముఖ్యంగా అదేవిధంగా సహచర పెద్దలందరికీ కూడా ముందుగా ఈ 4 లేబర్ కోడ్స్ మీద ముందు మనకి ఇప్పుడు ఇంతకుముందు ఒక మిత్రులు అన్నారు, ఎవరో గుర్తు రావట్లేదు, కానీ మన వాళ్ళకి అవగాహన లేదు, నిజానికి చాలా మందికి తెలియదు వీటి వల్ల జరిగే దుష్పరిణామాలు అని చెప్పాను. ముందు చేయాల్సిన పని ఏంటంటే బోధించు, సమీకరించు, పోరాడు అనే సూత్రంలో భాగంగా అన్ని మా వినయ్ భాస్కర్ గారు అనుకుంటా చెప్పింది, అవగాహన లేదు అని. ఖచ్చితంగా వరంగల్ నుంచే ప్రారంభిద్దాం వినయ్ భాస్కర్ గారు. అన్ని జిల్లా కేంద్రాలలో మన పార్టీ కార్యాలయాల్లోనే మరి అవగాహన సదస్సులు ఈ కోడ్స్ గురించి వెంటనే ఏర్పాటు చేద్దాం. వినోద్ గారితో నా రిక్వెస్ట్, మీరు రాంబాబు గారు కూర్చొని మల్లారెడ్డి గారు డేట్ తీసుకోండి, శ్రీనివాస్ గౌడ్ గారు డేట్ తీసుకోండి, వినయ్ భాస్కర్ గారు ముందు పాత 10 జిల్లాలు ఏవైతున్నాయో ఫస్ట్ పాత 10 జిల్లాలు కవర్ చేద్దాం. అతనిక కొత్త జిల్లాలకు కూడా పోదాము. ముందైతే వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, ఏ జిల్లాలు అయితే పాత డిస్టిక్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయో అక్కడ ఒక షెడ్యూల్ రూపొందించి మనం డిమాండ్ ఒకటే, మనది ఆ మీటింగ్ యొక్క డిమాండ్ ఒకటే. సరే, కేంద్ర ప్రభుత్వం అంటే మందబలంతో పాస్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదు, అమలు చేయవద్దు అని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మనం ఈ కార్యక్రమాన్ని రూపొందిద్దాం. ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు నిలదీయాలి అని మీరు అడగచ్చు. సింపుల్ సూత్రం, కాంగ్రెస్ ఈ బిల్లులను వ్యతిరేకించింది ఏది పార్లమెంట్లో, మరి అక్కడ వ్యతిరేకిస్తే ఎట్లా, ఇక్కడ పాస్ చేస్తే ఎట్లా? సింపుల్. సోనియా గాంధీ స్వయంగా బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడింది. మరి సోనియా గాంధీ గారు మాట్లాడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆమోదిస్తారు, ఎట్లా అమలు చేస్తారు? ఇది చిన్న లాజిక్ పట్టుకోవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఇదే నినాదంగా తీసుకుందాం. ఖచ్చితంగా రాష్ట్రం ఒకసారి తెలంగాణలో విజయం సాధించినాం అనుకోండి, తెలంగాణలో విజయం సాధిస్తే ఆటోమేటిక్గా ఇది వేరే వాళ్ళకి స్ఫూర్తి అవుతుంది, బెంగాల్లో స్ఫూర్తి అవుతుంది, తమిళనాడులో స్ఫూర్తి అవుతుంది, ఇంకా వేరే రాష్ట్రాల్లో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎందుకంటే ఇది కంకరెంట్ లిస్ట్లో ఉంది. లేబర్ అనేది కంకరెంట్ అంటే రాష్ట్రము కేంద్రానికి కొన్ని సంయుక్త లిస్టులు ఉంటాయి, కొన్నేమో ఎక్స్క్లూజివ్ కేంద్రం లిస్ట్ ఉంటుంది, కొంతేమో రాష్ట్రం లిస్ట్ ఉంటుంది. కార్మిక విభాగం అనేది, కార్మిక రక్షణ అనేది కంకరెంట్ లిస్ట్లో ఉంది. కాబట్టి మన నినాదం, కేంద్రం తెలుసో తెలియకనో ఆమోదించినా మీరు అమలు చేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహిద్దాం.